కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే. నెల నిండకుండానే జరిగే కాన్పు కూడా అలాంటిదే. అమ్మ గర్భంలో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు నవమాసాల గడువు ఉంటుంది. ఈ గడువుకు ముందుగానే కొంతమంది గర్భిణీలకు కాన్పు జరిగిపోతూ ఉంటుంది. నిర్దేశిత కాల వ్యవధికి ముందే కాన్పు కావటం వల్ల పసిగుడ్డులో అనేక సమస్యలు, అనర్థాలు కనిపించే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో నెల నిండకుండానే కాన్పు అవ్వటానికి వెనుక కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విలక్షణమైన మన ప్రకృతిలో ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంది. పిందె కాయగా మారడానికి, ఆపై పండుగ పక్వం చెందడానికి కొంతకాలం పడుతుంది. అలాగే పైరు ఏపుగా ఎదిగి ఆపై పంటగా కోతకు వచ్చేందుకు కొన్ని మాసాల గడువు ఉంటుంది. అలాగే గుడ్డు పొదిగి పక్షిపిల్ల బయటకు రావడానికి కొంతకాలం పడుతుంది. ఇదే సూత్రం మనకు వర్తిస్తుంది. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు మనకు నవమాసాల గడువు ఉంది. అయితే కొన్నిసార్లు ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందరే పసిబిడ్డ మన లోకంలోకి వచ్చేస్తుంటుంది. ఈ రకమైన ముందస్తు ప్రపంచానికి తల్లి వైపు నుంచి, బిడ్డ వైపు నుంచి చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మనకి ప్రీమెచ్యూర్ లేబర్ ఆర్ ప్రీటర్మ్ డెలివరీస్ అంటే మనకి నెలల్లో నిండకుండా పుట్టడం. సో అయితే ఏ నెలని మనము ఒక కట్ ఆఫ్కి తీసుకుంటాం. 37 కంప్లీటెడ్ వీక్స్ని మనం టర్మ్ అంటాం అన్నమాట. సో 37 వీక్స్ ముందు 36 + 6 days is also said to be preterm, but it is said to be a late preterm. సో మనకి వయబిలిటీ వచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ అకార్డింగ్ టు స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఇట్ ఈస్ 24 వీక్స్. దీనికి మనకు మెటర్నల్ అండ్ ఫీటల్ కాజెస్గా అంటే తల్లి నుంచి కొన్ని కారణాలు ఉంటాయి, బిడ్డ నుంచి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. మనకి తల్లి నుంచి కారణాలు కనుక తీసుకుంటే మోస్ట్ కామన్ వచ్చేసి షార్ట్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారము మనకి 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ప్రీటర్మ్ డెలివరీ అవుతుంది అని చాలా చెప్తూ ఉంటారు. బట్ క్లినికల్గా మాత్రం మేము యాజ్ గైనకాలజిస్ట్ 3 సెంటీమీటర్స్ కట్ ఆఫ్గా తీసుకుంటాము. షార్ట్ సర్విక్స్ తర్వాత ఆస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. ప్రతి ఒక్కరికి బాడీలో కొలేజన్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళలో కొలేజన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ కొలేజన్ అన్నది ఇట్ విల్ డిసైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆస్. సో ఈ కొలేజన్ డెఫిషియన్సీ కనుక ఉంటే మనకి ఇంటర్నల్ ఆస్ దగ్గర పటుత్వం అన్నది ఉండదు. సో అలాంటి సందర్భాల్లో కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒబెసిటీ, పీసీఓడి ఉన్న ఓఎస్ఏ అండ్ ప్రీ ఎక్లాంప్సియా ఆర్ పిఐహెచ్ అన్నవి కూడా చాలా కామన్గా ఉంటాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో అలాంటప్పుడు కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోతే ఇంకొకటి ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా. మదర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా తెలియకుండా ఏసిమ్టమాటిక్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అది 10⁵ కన్నా ఎక్కువ ఉంటే ఆ కౌంట్, బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంటే దాన్ని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం, విచ్ నీడ్స్ అ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అండ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. సో ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, తెల్లబట్ట అవుతుంది ప్రెగ్నెన్సీలో, దాన్ని లైట్ తీసుకోవద్దండి. ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ తెల్లబట్ట కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా చెకప్కి వచ్చినప్పుడు, లేదా తెల్లబట్ట అయితూ మీకు అది ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు చెకప్కి వచ్చి కింద బిటడిన్ క్లీనింగ్ అన్నది చేయించుకొని అక్కడ పెసరీ ట్రీట్మెంట్, ఒక యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటే మనకు ఆ తెల్లబట్ట ఇన్ఫెక్షన్ అన్నది ప్రీటర్మ్ డెలివరీ కింద మారకుండా ఉంటుంది. నవమాసాలు నిండకుండానే కాన్పు కావడాన్ని వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ డెలివరీగా పిలుస్తారు. కాబోయే అమ్మకు హై బీపీ ఉన్నప్పుడు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, వైజైనల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, మధుమేహం, థైరాయిడ్ లోపాలతో సతమతం అవుతున్నప్పుడు ముందస్తుగా కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి కాన్పు ప్రిమెచ్యూర్ డెలివరీ అయితే తర్వాతి కాన్పు కూడా అదే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భిణీ దశలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నప్పుడు కూడా ప్రిమెచ్యూర్ డెలివరీ జరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయ ద్వారం, సర్విక్స్ బలహీనంగా ఉన్నప్పుడు, గర్భాశయ ఆకృతిలో లోపాలు ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, గర్భంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు, మాయ కిందకు జారినప్పుడు నెలలు నిండకుండానే కాన్పయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 18 ఏళ్లలోపు 35 ఏళ్లకు పైన గర్భం ధరించిన వారికి ప్రిమెచ్యూర్ డెలివరీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇక పొగ, మద్యం అలవాట్లు ఉన్నవారికి, పోషకాహార లోపంతో బాధపడే వారికి సహజంగానే ముందుగా కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు నిపుణులు. మనకి ప్రీమెచ్యూర్ లేబర్లో తల్లికి వచ్చే సమస్యలు అంటే మోస్ట్లీ బీపీ, ఎక్లాంప్సియా,
ఎక్లాంసియాలో ఉన్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు, మనకి ఎటు తిప్పి బిడ్డను తీస్తే కానీ మనం తల్లిని మనం కాపాడలేము అనమాట. సో బట్ ఈ రోజుల్లో మనము అన్ని ముందే కనుక్కోగల మార్కర్స్, బ్లడ్ మార్కర్స్ కానీ అడ్వాన్స్డ్ టెస్ట్ మనకి రేడియోలాజికల్గా కూడా యూట్రైనాటరీ డాప్లర్ ఇలాంటివి మనకి హెల్ప్ చేయడం వల్ల చాలా వరకు బీపీ అన్నది మనం ప్రీ ఎక్లాంసియా ఎక్లాంసియాకి తీసుకెళ్లే ముందే అరిగట్టి మనం సేఫ్ మదర్ అండ్ బేబీ డెలివరీ అన్నది మనము చేయగలుగుతున్నాం అన్నమాట. సో మదర్కి ఫిట్స్ కానీ లేకపోతే పీపీహెచ్ అంటారు. ఈ బీపీ వచ్చిన కండిషన్స్లో ఏమవుతుందంటే బికాజ్ ఈ ప్రోథ్రాంబోటిక్ ఈవెంట్ కాబట్టి ఇది మనకి థ్రాంబోసిస్ అయ్యి ప్లేట్లెట్స్ అన్ని కన్జ్యూమ్ అయిపోతాయి. కన్జంప్టివ్ కోయాగ్లోపతి అంటారు. ప్లేట్లెట్స్ అన్నీ బ్లడ్ క్లాట్స్లో కన్జ్యూమ్ అయిపోయాక బ్లడ్ అంతా పల్సగా అయిపోతుంది. పల్సగా అయిపోయిన బ్లడ్ ఆగదు. మనం ఏ చిన్న క్యాన్యులా వేసినా, ఏ చిన్న మనం ఫోలిక్ ఎథిటర్ వేసినా, ఎక్కడ వేసినా కూడా మనకి బ్లడ్ అన్నది అన్స్టాపబుల్గా వెళ్ళిపోయి మదర్ను కోల్పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ కమింగ్ టు దిస్ ప్లెసెంటా ప్రీవియా ఆర్ ఇంక్రిటా పర్క్రిటా మనకి ఆబ్స్టిక్ హిస్టెక్టమీ అంటాము. కొన్నిసార్లు పేషెంట్ని కాపాడడానికి మనము గర్భసంచి తీస్తే గానీ మనం పేషెంట్ని కాపాడలేం, లేకపోతే అధిక రక్తస్రావం అయిపోయి పేషెంట్ చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అలాంటప్పుడే ఒక క్వటర్నరీ కేర్ సెంటర్కి వెళ్తే వేర్ రేడియోలాజికల్ లైక్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెసిలిటీస్ కనుక ఉన్న సెంటర్కి కనుక మీరు వెళ్తే, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉన్న సెంటర్కి కనుక మీరు వెళ్తే మదర్నే కాకుండా మదర్ యొక్క గర్భసంచిని బిడ్డని అందరినీ చక్కగా కాపాడి మనం ఒక హ్యాపీ ఫ్యామిలీని మనము అందించగలం అన్నమాట. నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశం ఉన్నప్పుడు అందుకు సంబంధించిన లక్షణాలు ముందుగానే కనిపిస్తుంటాయి. గర్భిణీలో తరచూ పురిటి నొప్పుల్ని తలపించే కాంట్రాక్షన్స్ వచ్చిపోతుంటాయి. ఉమ్మనీరు లీక్ అవుతూ ఉంటుంది. వెన్నులో తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. యోని నుంచి డిశ్చార్జ్ అకస్మాత్తుగా పెరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా గర్భిణిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశం కనిపిస్తున్నప్పుడు కాంట్రాక్షన్స్ను తగ్గించడానికి డాక్టర్లు అవసరమైన మందుల్ని ఇస్తారు. బిడ్డ ఊపిరితిత్తులు త్వరగా అభివృద్ధి చెందడానికి వీలుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను కూడా ఇస్తుంటారు. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నింటికి మించి పసిబిడ్డ పుట్టాక ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు NICU కేర్ని ముందే సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 monthsలోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నవి అసెస్ చేసుకోవాలి. ఇలా అసెస్ చేసుకుని జాగ్రత్తగా ముందే మనం సర్కులా చేసుకుంటే బెటర్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సర్కులా చేయటం బెటర్, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ప్రీటర్మ్ డెలివరీ. అండ్ కొందరు అందరూ సర్కులాజ్కి ఒప్పుకోరు. కొందరు హై డోస్ ప్రొజెస్ట్రాన్స్ పెట్టి బెడ్ రెస్ట్ పెట్టి వాళ్ళ డైలీ యాక్టివిటీ వరకు వి విల్ రికమెండ్. బియాండ్ దట్ వీ డోంట్ రికమెండ్. ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమంటాం, కింద కూర్చోవడం అవాయిడ్ చేయమంటాం, స్టేర్స్ ఎక్కడం అవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాం, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఏది ఉన్నా కూడా దాన్ని కొంచెం ఓవర్గా ట్రీట్ చేయడం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో బీపీ రెగ్యులర్గా చెక్ చేయమని చెప్తాము. మనము డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే OGTT పర్ఫామ్ చేసి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 6 months ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొందరికి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ మిడ్ ట్రైమిస్టర్ లాస్ ఆర్ వాళ్ళకి లాస్ట్ ట్రైమిస్టర్ IUDs ఆర్ స్టిల్ బర్త్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఫీటల్ డాప్లర్స్ చెప్పి మనం వీ కెన్ అసెస్ ద బ్లడ్ సప్లై టు ద బేబీ. అండ్ దానే యాంటీనేటల్ ఫీటల్ సర్వైలెన్స్ అంటాము. లేకపోతే ఫ్రీక్వెంట్గా CTGs తీసుకోవచ్చు ఆఫ్టర్ 32 weeks. ట్విన్స్, ట్రిప్లెట్స్ అట్లా ఉంటే కనుక ఫీటల్ డాప్లర్ ఈజ్ అ మస్ట్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ షేరింగ్ ద సేమ్ ప్లెసెంటా. మోనోకొరియానిక్ ప్లెసెంటా కనుక ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా మనం ఫీటల్ డాప్లర్స్ చేసుకొని ఎప్పుడు కూడా ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ట్రాప్ కానీ అట్లా అవ్వకుండా మనం జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకుంటూ మనం డెలివర్ చేసుకోవాలన్నమాట. కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే. నెలలు నిండకుండా జరిగే కాన్పు కూడా అలాంటిదే. ముందుగానే కాన్పు కావడం అన్నది ఇటు తల్లికి అటు బిడ్డకు సమస్యల బెడదను పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ముందస్తు ప్రసవాల్ని నివారించడానికి ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇన్ఫెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ బలహీనంగా ఉన్నప్పుడు సర్వైకల్ సర్క్లాజ్ అనే కుట్టు వేయించుకోవడం మంచిది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హార్మోన్ థెరపీ తీసుకోవడం మేలు. ఇక గర్భంతో ఉన్నప్పుడు ధూమపానం, మద్యపానం వంటి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ముందస్తు ప్రసవాల్ని చాలా వరకు నివారిస్తాయి.